హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేశవ చాలా కోపంగా మైత్రి ఇంటికి వచ్చి తన గేటుని చాలా గట్టిగా కాళ్ళతో తండ్రి మరి లోపలికి వస్తూ ఉంటాడు. అది చూసిన మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కేశవ మైత్రి దగ్గరికి వచ్చి పాపం వెనకాల నీ హస్తం ఉంది కదా అని తను నాకు తెలుసు. ఏం చేశావు పాపని, ఎక్కడ దాచిపెట్టావు, మర్యాదగా చెప్పు, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మాటలు వినగానే అక్కడున్న మైత్రి మాత్రం మీ పాప కనిపించడం వెనకాల నా హస్తం ఏమీ లేదు, హస్తం ఎవరి చేతుల్లో ఉందో తెలుసా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కేశవ్ మాత్రం ఎవరు చేశారు, నువ్వే చేసి ఉంటావు. ఇంతలో అక్కడున్న కేశవ్ మాత్రం ఎవరు చేశారు, నువ్వే చేసి ఉండాలి కదా, ఇంకెవరు చేస్తారు అని చెప్పేసి అంటాడు. లేదు, అది నేను చేయలేదు, నీ భార్య రమ్య చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అందుకు గల రుజువు ఏముంది నీ దగ్గర అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న మైత్రి తన ఫోన్లో ఉన్న ఒక వీడియోని అయితే చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కేశవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, నిజంగానే రమ్య ఇలా చేసిందా అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మైత్రి మాత్రం చూసావా, ఇది పని ఎవరు చేశారో, నేను చేశానా లేకపోతే నీ భార్య చేసిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అది చూడగానే అక్కడున్న కేశవ చాలా బాధపడుతూ బుజ్జి దగ్గరికి బయలుదేరుతూ రమ్య ఇలా చేస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు, ఇప్పుడు బుజ్జిని ఎలా సద్దనింప పంపాలి అని చెప్పేసి ఆ బుజ్జి దగ్గరికి బయలుదేరుతూ